తలనొప్పితో బాధపడడం మనందరికీ అనుభవమే. అయితే తరచూ తలనొప్పి వచ్చినప్పుడల్లా తీవ్రమైన నొప్పితో బాధిస్తూ ఉంటే ఆ తలనొప్పిని కాస్తంత అనుమానించాల్సిందే అంటారు డాక్టర్లు. అస్తమానం వేధించే తలనొప్పి వెనుక మామూలు కారణాలతో పాటు ఒక్కోసారి ప్రాణాంతకమైన సమస్యలు కారణంగా ఉండే అవకాశం ఉంది. తలనొప్పి వెనుక దాగిన ప్రమాదకరమైన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తలనొప్పి బాధితులే. జీవితంలో ఒక్కసారైనా తలనొప్పి రానివారు బహుశా లేరంటే అతిశయోక్తి కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తలనొప్పి కోసం ప్రత్యేకమైన హెడ్ఏక్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. ఇటీవల మన దేశంలో కూడా ఇవి ప్రారంభమయ్యాయి. సర్వసాధారణంగా వచ్చే ఈ తలనొప్పి 80% మందిలో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే తరచుగా తలనొప్పి వేధిస్తుంటే మాత్రం దాని కారణంగా చదువులపై, చేసే ఉద్యోగంపై శ్రద్ధ కనపరచలేరు. అందుకే తరచుగా వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్టును కలవటం మంచిది. దగ్గుతో బాధపడే వాళ్లలో కూడా తలనొప్పి కనిపిస్తుంది. మహిళల్లో హార్మోన్ల మార్పులు తలనొప్పికి కారణమవుతాయి. మానసికంగా బాధపడుతున్నప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగినా, తగినంత నిద్ర లేకపోయినా కూడా తలనొప్పి మొదలవుతుంది. ఇప్పుడు మొదట తలనొప్పి శాస్త్ర ప్రకారం ఏం చేస్తారంటే 3 విభాగాలు చేస్తారు. ప్రైమరీ అంటే పెద్ద కారణం ఏం లేకుండా తలనొప్పి వచ్చేటువంటి పద్ధతి. సెకండరీ అంటే ఏమిటి, ఏదో మెదడు లోపల ఇబ్బంది ఉండి ఏదో కారణం ఉండి దానివల్ల వచ్చే తలనొప్పిని సెకండరీ అంటారు. ఈ మధ్యకాలంలో మూడోది ఒకటి వచ్చింది, ఫేషియల్ పెయిన్ అని. ఈ ప్రైమరీ గురించి ఆలోచించినట్టయితే ప్రైమరీ హెడేక్ తలనొప్పిలో 3 రకాలు ఉన్నాయి. టెన్షన్ హెడేక్ అని, పార్శ్వనొప్పి అన్నది ఏదైతే ఉందో మైగ్రేన్ అని సర్వసాధారణంగా మనం అందరి దగ్గర వింటూ ఉంటాం. మూడోది ఏమిటంటే క్లస్టర్ హెడేక్ అని ఒకటి ఉంది. ఇవి 3 కామన్గా. ఈ టెన్షన్ హెడేక్ అన్నది చిన్న పెద్ద స్త్రీ పురుష భేదాలు ఏమి లేకుండా ఈ తలనొప్పి వచ్చేదాన్ని టెన్షన్ హెడేక్ అంటాం. రెండోది మనం చెప్పేది మైగ్రేన్ అనగా పార్శ్వనొప్పి అని తెలుగులో దానికి మనం తర్జుమా. కుడి భాగంలో కానీ ఎడమ భాగంలో కానీ వస్తుంది. అవి వచ్చినప్పుడు చాలా సర్వసాధారణంగా తలనొప్పి కాకుండా వాంతి వచ్చేటట్టు ఉండడం, ఒక్కొక్కసారి వాంతులు కావడం, తినే వస్తువుల్లో కూడా ఏదన్నా కానీ తేడా వచ్చినా తలనొప్పి రావడం, ఇది ముఖ్యంగా స్త్రీలలో ఉంటుంది. దానికి కారణాలు ఆలోచించినట్టయితే ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ల తాలూకా నిష్పత్తి మారడం వల్ల ఈ హెడేక్ వస్తుంది. మైగ్రేన్ అయిన తర్వాత ఉండేది క్లస్టర్ హెడేక్. ఒకసారి అలా వస్తుంది, ఏదో పీకేసినట్టు లాగేసినట్టు. దానికి ఇంకోటి ప్రతిరోజు అదే సమయంలో వస్తుంది. ఈ క్లస్టర్ హెడేక్ వల్ల, టెన్షన్ హెడేక్ వల్ల, లేకపోతే పార్శ్వనొప్పి మైగ్రేన్ వల్ల ప్రాణానికి ప్రమాదమైన సన్నివేశాలు అయితే లేవు. ప్రమాదమైన తలనొప్పి గురించి ఆలోచించినట్టయితే సెకండరీ హెడేక్ అని అంటాం. ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, తలకు దెబ్బ తగలడం వల్ల కూడా వస్తుంది తలనొప్పి. అది అప్పుడు కానీ, కొన్ని రోజుల తర్వాత కానీ, కొన్ని నెలల తర్వాత కానీ మెదడు లోపల ఒక రకమైన రక్తం తయారయ్యి సబ్జోరల్ హెమటోమా అని, అది ముఖ్యంగా 50-60 వయస్కుల వారికి వస్తుంది. దానివల్ల శస్త్రచికిత్స అవసరం కూడా పడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన తలనొప్పి గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. అంటే ఏమిటి, తలనొప్పి ఉండి ఈ భాగంలో ఫ్రాంటల్ అంటాం, ఈ భాగంలో వచ్చి తెల్లవారు ఎక్కువగా ఉండి వాంతులు, అసలు ముందు కంటే పెర్ఫార్మెన్స్ కానీ ఆఫీస్లో కానీ కాలేజీలో కానీ స్కూల్లో తగ్గిపోవడం, నడకలో మార్పు, కాలు చేతులు వీక్నెస్ రావడం, కంటి చూపు తగ్గిపోవడం, చెవు వినికిడి తగ్గడం, ఫిట్స్ లాగా రావడం కానీ వచ్చినట్టయితే బ్రెయిన్లో ఏదైనా గ్రోత్ పెరగడం వల్ల కూడా తలనొప్పి వచ్చిందని కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఇంకొక మాట, ఎప్పుడు కూడా తలనొప్పి లేని వ్యక్తులకి సడన్గా బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటారు. అంటే ఇలాంటి తలనొప్పి నాకు ఎప్పుడు రాలేదు, నాకు అసలు బతుకుతానా లేదని అనిపించిందన్న తలనొప్పి, అది సబెర్కనాడ్ హెమరేజ్ అంటే బ్రెయిన్ లోపల రక్తనాళాలు పగిలిపోవడం వల్ల వచ్చేటువంటి తలనొప్పి. ఇది చాలా ప్రమాదకరమైంది. బీపీ సడన్గా పెరగడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. దాని వలన కూడా ఇలాగ కాళ్ళు చేయి వీక్ అవ్వడం, స్పృహ తప్పడం సన్నివేశాలు కూడా ఉంటాయి. అది కాకుండా మెనింజిటిస్ అని మన దేశంలో చాలా కామన్ ఉంటుంది, ట్యూబర్క్యులస్ మెనింజైటిస్. మెనింజిటిస్ లక్షణాలు ఏమిటి, తలనొప్పి, వాంతులు, మెడనొప్పి, జ్వరము, స్పృహ కోల్పోవడం, కాలు చేయి పనిచేయకపోవడం, ఫిట్స్ లాగా రావడం, ఇవి రకరకాల తలనొప్పి కారణాలు. కొంతకాలంగా తలనొప్పి బాధిస్తున్నా మెడికల్ షాపులో టాబ్లెట్లు తెచ్చుకొని వాడుకోవటానికే మొగ్గు చూపుతాం. ఇంత చిన్న విషయానికి డాక్టర్ దగ్గరికి ఎందుకులే అనుకుంటాం. కానీ తలనొప్పి విషయంలో ఇలాంటి అశ్రద్ధ మంచిది కాదు. సొంత వైద్యంతో నెలల తరబడి గడిపేస్తుంటే
ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. హఠాత్తుగా వాంతులై ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ఆలస్యం చేసిన కొద్దీ సమస్య ప్రమాదకరమవుతుంది. ప్రాణాంతకం కూడా కావచ్చు. రోడ్డు ప్రమాదాల్లాంటి కొన్ని సందర్భాల్లో గాయాలన్నీ తగ్గిపోయినా తలనొప్పితో చనిపోయారని వింటూ ఉంటాం. ఎప్పుడో యాక్సిడెంట్ అవుతుంది, కొన్నాళ్లకు కోలుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడో తలనొప్పి రావచ్చు. గాయం వల్ల రక్తనాళంలో రక్తం గడ్డకట్టిపోవటం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యం తగదు. యాక్సిడెంట్ అయినప్పుడు తలకు కూడా స్కాన్ చేయించుకోవటం వల్ల ముందు జాగ్రత్త పడవచ్చు. అందుకే దేనివల్ల తలనొప్పి వచ్చినా అది భరించలేనిదిగా వేధిస్తుందంటే వెంటనే డాక్టర్ను సంప్రదించటం మేలు. తలనొప్పి ప్రారంభమై అది అలాగే కొన్ని రోజుల పాటు కొనసాగితే అది బీపీ, పక్షవాతం, మెదడు రక్తనాళాల్లో రక్తస్రావం, మెదడులో కణితి లాంటి ప్రమాదకర బ్రెయిన్ సమస్యలను సూచిస్తుంది. సిటీ స్కాన్ అనేది చాలా మంచి పద్ధతి. రెండోది ఎంఆర్ఐ అని. ఈ సిటీ స్కాన్ అనేది చేసినట్టయితే బ్రెయిన్లో అసలు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ అని అనుకున్నట్టయితే సిటీ స్కాన్ ప్లెయిన్ కాంట్రాస్ట్ అంటే ఏమిటి, మందు ఎక్కించక ముందు, మందు ఎక్కించిన తర్వాత కూడా 2 సార్లు కూడా పరీక్ష చేయాలి. అప్పుడు కంప్లీట్ అయినట్టు లెక్క. ఎవరికైతే ఇప్పుడు తలకు దెబ్బ వల్ల కానీ ఏదైనా రక్తనాళం పగిలిపోవడం వల్ల కానీ వచ్చేటువంటి రక్తస్రావానికి ప్లెయిన్ స్కానే సరిపోతుంది. దానికి కాంట్రాస్ట్ అవసరం లేదు. కొన్ని సన్నివేశాల్లో సిటీ స్కాన్ ఒకటే సరిపోదు. చిన్న మెదడులో కానీ బ్రెయిన్ స్టెమ్ అంటాం, అంటే ఒక ముఖ్య కేంద్రం, హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. దాంట్లో ఏదైనా ఇబ్బందిగానే వచ్చినట్టయితే సిటీ స్కాన్లో పూర్తిగా నిర్ద్వందంగా మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఎంఆర్ఐ తాలూకు సహాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తనాళాల్లో వచ్చిన ఇబ్బందులకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ ఒకటే సరిపోదు. సిటీ యాంజియోగ్రామ్, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అని వచ్చాయి. మెదడులోని రక్తనాళాల స్థితిగతులు చూడడానికి ఉపయోగపడే గొప్ప పరీక్ష. దీంతో మనకు నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత ఏ కారణం అన్నది మనకు విశ్లేషణకు వచ్చినట్టయితే మనం అనుకున్నట్టుగా ముందుగా ఉండేటువంటి ప్రైమరీ హెడేక్ అన్నట్టయితే దానికి మందులు ఇవ్వడం కానీ, భోజనంలో మనం చెప్పుకుంటాం కొన్ని మార్పులు చేసినట్టయితే సింపుల్గా సరిపోతూ ఉంటుంది. ఈ సెకండరీ కాజెస్ తలకు దెబ్బ అయితే బ్రెయిన్లో ట్యూమరు, టీబీ మెనింజైటిస్, లేకపోతే బ్లడ్ ప్రెషరు, దాని కారణాన్ని మనం ట్రీట్ చేస్తూ ఆ ఇబ్బందిని కూడా ట్రీట్ చేసినట్టయితే తగ్గుతుంది. బీపీ వల్ల వచ్చే తలనొప్పి అన్నట్టయితే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, నిద్ర చాలా అవసరం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తూ ఉండాలి. అలాంటైతే ఇబ్బందులు రావు. బ్రెయిన్ ట్యూమర్ అంటే దానికి ఎక్కువ శాతం అన్నది శస్త్రచికిత్స అవసరం. టీబీ మెనింజైటిస్, టీబీ మందులు, బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి ఈ రోజుల్లో. ఇలాగ మనం దానికి సరిపోయినటువంటి వాడుతూ ఉంటే సర్వసాధారణమైన తలనొప్పి నుంచి కూడా నివారణ వచ్చి హాయిగా జీవితం మనగలడానికి మంచి త్రోవ ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో తలనొప్పి సర్వసాధారణమైనదే కావచ్చు. అయితే తలనొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తున్నా, వాంతులు, జ్వరాల్లాంటివి ఉన్నా, ఆకలి మందగించినా, బరువు తగ్గినా డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేసి కారణాలను తెలుసుకోవటం ఎంతైనా అవసరం.